దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు మే మాసంలో 27వ తేదీన ఖచ్చితంగా ఒకరి వల్ల పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఆ యొక్క ప్రమాదం ఎటువైపు నుంచి ఏ రూపంలో ముంచుకొస్తుంది అంటే ఈ వ్యక్తి రూపంలోనే వారి వల్లనే ఈ యొక్క ప్రమాదంలో పడతారు. ఎక్కడికో వెళ్లాల్సిన మీరు ప్రమాదం దగ్గరకు వెళ్తారు. ఇది ఈ వ్యక్తి వల్లే ఇదంతా జరిగేది. అయితే ఏం జరగబోతుంది? ఆ వ్యక్తి ఎవరు? ఈ ప్రమాదం నుండి, ఈ ప్రమాద బారిన నుండి బయటపడాలంటే మేము ఏం చేయాలి? ఏ దేవత ఆరాధన చేసుకోవాలో, ఏ పరిహారాలు పాటించాలో కూడా ఇలా ఒక్కొక్కటిగా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ రోజున మీకు గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అయితే వృశ్చిక రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏ విషయమైనా, ఏదైనా తప్పు అయినా, ఒప్పు అయినా ప్రతి విషయంలో కూడాను వీరు అనుకున్నది 100కి 100 పాళ్ళు కూడా చేస్తారు. అనుకున్న విషయంలో ఎవరి యొక్క జోక్యాన్ని అస్సలు వీరు ఒప్పుకోరండి. వీరు ఒకటి అనుకుంటే ఇంకొకరు ఇంకొకటి చెప్పినా, వేరొకరు ఇంకొకటి చెప్పినా వీరి ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. అందరినీ అడుగుతారు. ఏం చేద్దామని అడుగుతారు. కానీ వారి యొక్క నిర్ణయాలు ఆలకించకుండా వీరి యొక్క నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ యొక్క విషయంలోనే తరచుగా కుటుంబ సభ్యులతో వీరికి గొడవలు జరుగుతూ ఉంటాయి. వీరు అనుకున్నదే చేస్తారు తప్పితే ఎదుటి వారు చెప్పింది ఆలకించరంటూ, ఒకవేళ వీరు చేసిన దాని వలన ఏదైనా నష్టం కలిగితే కుటుంబం అంతా బాధపడుతుంది అనే విషయం గురించి ఆలోచించరా అంటూ కుటుంబ సభ్యులు గొడవకు దిగొచ్చు. ఈ రోజునే అది కూడా జరగొచ్చు. కావున మీరు నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టండి. మంచి అయినా చెడు అయినా మీ నిర్ణయాల వల్లే జరగాలి అనే మీ ఆలోచన తప్పిదం అనే విషయం వాస్తవంలోకి రండి. కష్టమైనా నష్టమైనా మేమే భరిస్తాము అనుకుంటారు. కానీ మీకు ఏదైనా బాధ వస్తే కుటుంబ సభ్యులు అల్లాడిపోతారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈ రాశి జాతకులకు కోపం, ఆవేశం చాలా ఎక్కువ. ప్రళయకాల రుద్రుడి వలె వీరి యొక్క కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఇది వీరికి అనవసరపు చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటుంది. అలా అని మంచివారు కాదా అంటే ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారు. ఎదుటి వారికి ఏ మాత్రము కూడాను కీడును తలపెట్టనివారు. చాలా మంచివారు. కానీ ఎన్ని మంచి గుణాలు ఉన్నా ఒక అవలక్షణం అందరి ముందు మనల్ని నట్టేట ముంచేస్తోంది. కోపం విషయంలో ఆవేశాన్ని తగ్గించుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా చాలా చక్కటి ప్రాధాన్యత ఇస్తారండి. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను అస్సలు విడిచిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారండి. కానీ ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ రోజున దినఫలాల ప్రకారం చూస్తే వీరికి మిశ్రమంగా కనిపిస్తుందండి. కానీ ఒక వ్యక్తి వల్ల మీకు ప్రమాదం సంభవించబోతోంది. మీ కళ్ళల్లో గిరగిరా నీరు తిరగడం ఖాయం. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు చాలా తక్కువ పరిచయం ఉన్న వ్యక్తులు, నమ్మకం లేని వ్యక్తులు ఆర్థికపరమైన విషయాల్లో మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ,
మీ యొక్క స్నేహితుల స్నేహితులు కావచ్చు, లేకపోతే బంధువులు కష్టాల్లో ఉన్నారు అంటూ వారిని మీ దగ్గరకు తీసుకొచ్చి ధనం అరువుగా ఇవ్వమనడం, వారు షూరిటీగా ఉంటాము అనడం కావచ్చు. ఇలా చెయ్యొద్దండి. వారికి మీకు, మీ ప్రియమైన వారికి మీకు మధ్యన అడ్డుగోడ కట్టేసినట్లు అవుతుంది. ధనం ఏదైనా చేయిస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది, ఎన్ని ఇబ్బందులైనా పెడుతుంది. చివరాఖరికి కన్న తల్లిదండ్రులను కూడా దూరం చేసేయగలదు. ధనం విషయంలో వచ్చే ఒక్క పొరపాటు, ఆ ఒక్క తప్పిదమే ఎంతటి అగాధంలోకి తోసేస్తుందో అది మీకు కూడా ఎరుక. ఈ రోజున షూరిటీ సంతకాలు చెయ్యమని అడగడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇప్పించడం కానీ, లేదా ఏదైనా పెట్టుబడుల గురించి సలహా ఇవ్వడం కానీ ఇటువంటి పనులు చేశారు అనుకోండి, మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువ. కావున జాగ్రత్తగా ఉండండి. నమ్మకం లేని వ్యక్తులతో ఇటువంటి వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఒకవేళ ఆ యొక్క సమస్య మీ మీదకు వస్తుంది అనేలోపే అక్కడి నుంచి జారుకోవడం మంచిది. ఎందుకంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాలండి. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆపన్న హస్తాన్ని అందించారు. శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ధనం విషయంలో ఎవరైనా ఒకటే అన్నట్లుగా ఇప్పటి ధోరణి ఉంటుంది. కావున అస్సలు చెయ్యకండి. మొదటికే మోసం వచ్చే ప్రమాదం పుష్కలంగా కనిపిస్తోంది. నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం, షూరిటీ సంతకాలు చేయడం లాంటి పనులు అస్సలు చెయ్యకూడదు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున మిగతా అంశాలు చూస్తే గనక, దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకోబోతున్నారు. ఆ వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి, బయటికి వెళ్లే వారికి ఈ విధంగా కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారికి మీరు ఒక పని విషయంలో ఒక వ్యక్తిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఒక సమస్య కూడా ఎదురు కావచ్చు. ఎవరైనా చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని లేదా గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే గనక, ఈ రోజు దానికి సంబంధించి ఒక మంచి క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి అడ్రస్ తెలియడం, అలాగే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వారికి దానికి సంబంధించి మీకు ఉన్న కన్ఫ్యూజన్ దూరం కావడం జరుగుతుంది. గెట్ టుగెదర్ అంటే మనకి చదువు విషయంగానే కాదండి, దూరమైన వ్యక్తులు తిరిగి కలవడం కావచ్చు, లేదా మీ ప్రియమైన వ్యక్తుల సమాచారం పొందుకోవడం కావచ్చు, బంధుమిత్రులకు మీకు మధ్యన మనస్పర్ధలు వచ్చి విడిపోతే ఏదైనా శుభ కార్యక్రమంలో వారిని మీరు కలవడం కావచ్చు. ఇలా ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం సజావుగా సాగుతోంది. ఒక కీలకమైన మార్పు చేసుకుంటారు. అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నా పెట్టుబడులకు సంబంధించి అయినా డబ్బు సమకూరే అవకాశమే ఎక్కువ. ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఈ రోజు గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక, నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది.